హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మీడియా అంటే జనాలకు చాలా గౌరవం ఉంది. కానీ కొన్ని మీడియా సంస్థలు చేసే పనుల వల్ల ఉన్న గౌరవం కాస్త పోతా ఉంది. ఈ రోజుల్లో మీడియా సంస్థలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటున్నాయి. వాళ్ళు ఏం చేసినా కూడా మంచి అంటారు, వాళ్ళు తప్పులు చేసినా కూడా దాన్ని కవర్ చేసుకుంటూ వస్తారు. ఇది కామన్గా ప్రస్తుతం జరుగుతున్నదే. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకొని తప్పుడు కథనాలు, అదేవిధంగా వాళ్ళ గురించి లేనిపోని అసత్య ప్రచారాలు చేయడం కొన్ని మీడియా సంస్థలకు బాగా అలవాటైపోయింది. మంచిని మంచి, చెడుని చెడు అని చెప్పాల్సిన మీడియా సంస్థలు మంచి చెడు అనేది మర్చిపోయి వాళ్లకు నచ్చని వ్యక్తి గురించి తప్పుడు కథనాలు రాయడం అనేది బాగా బాగా అలవాటైపోయిందని చెప్పుకోవాలి. అలాంటిది ఒకటి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన వార్త ఏంటంటే, రామ్ చరణ్ గారిని, ఉపాసన గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, నిహారిక కొనిదెల గారిని స్టాండప్ కామెడీ పేరుతో అనుదీప్ కటికాల్ అనే వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ ఎంత పెద్ద వైరల్ అయ్యాయి, ఎంత పెద్ద వివాదాస్పదం అయిపోయింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన నన్ను క్షమించండి, మరొకసారి ఇలాంటి తప్పులు చేయనని చెప్పేసి మీడియా ముందు మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనిపైన గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ఒక కథనం రాసింది. ఎంత దిగజారిపోయి రాసిందంటే, ఇది ఇంకా చిత్రమైనది. అనుదీప్ కటికాల ఒక స్టాండప్ కమెడియన్. ఈ వృత్తిలోని వారికి నలుగురిని నవ్వించడం ఒక్కటే లక్ష్యంగా ఉంటుంది. వారేమి రాజకీయ పార్టీలకు బ్రాండ్ అంబాసిడర్లు గాని, అధికార ప్రతినిధులు గాని కారు. రాజకీయ ఏకపక్ష భావజాలంతో వెర్రెత్తిన వారు కూడా అయ్యుండరు. ఇవాళ ఒక షోలో ఒక పార్టీకి చెందిన నేత మీద 4 జోకులు పేలవచ్చు. రేపు మరొక షోలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత మీద కూడా అదే స్థాయిలో జోకులు పేలుస్తారు. సినిమాలో కూడా అనేక స్పూఫ్లు వస్తుంటాయి. వైఎస్ జగన్ ను ఇమిటేట్ చేస్తూ ఆయన ఆహార్యం లేదా పద్ధతులు, ఓదార్పు యాత్రలను వెకిలిగా చూపుతూ ఎన్ని రకాల ట్రోళ్లు సినిమాల్లో వెల్లువెత్తాయో లెక్కలేదు. వాటన్నిటి మీద కూడా కేసులు పెడతారా? పైపెచ్చు అనుదీప్ కటికాల షోలో భాగంగా కామెడీ కోసం వల్లించే అనేక మాటల్లో పొరపాట్లు కూడా దొర్లి ఉండవచ్చు. అందుకు ఆయన చాలా స్పష్టంగా క్షమాపణ కూడా చెప్పారు. అయినా కూడా అరెస్టు చేసి తరలించడం, అధికారం తమ చేతుల్లో ఉన్నది కదా అని చెలరేగుతున్న పాలకుల్లోని అసహనానికి పరాకాష్ట అంటూ రాసుకొచ్చాడు. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇంత దిగజారిపోవాలా? మీకంటూ ఎథిక్స్ లేవా? ఈ అనుదీప్ కటికాల్ అనే వ్యక్తి చేసిన కామెంట్స్ చూసినటువంటి సాధారణ ప్రజలు ఏంటి ఇంత దిగజారిపోయి కామెడీ పేరుతో ఇంత నీచంగా మాట్లాడాలని చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రజలంతా ఏకపక్షంగా ఇది తప్పు అన్నప్పుడు ఒక మీడియా సంస్థ ఉండి మీకు బాధ్యత లేదా? సామాజిక బాధ్యత లేదా? ఎలా ఇలాంటి ఆర్టికల్ రాస్తారు? ఎంత మనకు నచ్చని వ్యక్తులపైన ఇలాంటి కామెంట్లు చేసినా కూడా అరే ఇది తప్పు, ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పేసి కనీసం మనసు అనేది, ఎథిక్స్ అనేది ఉన్నవా ఎవరైనా కూడా తప్పును తప్పే అంటారు. కానీ గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ వాళ్ళు ఏం రాశారో మీరు చూశారు. ఇంత దారుణమా? ఇంత దిగజారిపోవాలా? పైగా ఏమంటున్నారంటే, ఈ అనుదీప్ కటికాల్ అనే స్టాండప్ కమెడియన్ తన వృత్తిలో భాగంగా నలుగురిని నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన కామెంట్స్, అందులో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన అతన్ని అరెస్ట్ చేయాలా? పైగా అతను క్షమాపణలు చెప్పినా కూడా అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో రాయడం అనేది నిజంగా నాకైతే చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అతను చేసిన కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. నిహారిక కొనిదెల అనే అమ్మాయి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఆమె లైఫ్లో ఎన్నో జరిగి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు, అది మనకు తెలియదు. వాళ్ళ ఇంటర్నల్ విషయాల్ని కూడా బయట నలుగురు ముందు మాట్లాడుతూ అది కామెడీ చేయాల్సినంత మ్యాటర్ అయినట్టు ఆయన చెప్తా ఉంటే ఆ పక్కనున్న వాళ్ళు పడి నవ్వడం, అది కాకుండా దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది ఎంత నేరం, ఎంత దారుణం మీరు అర్థం చేసుకోండి. ఇలా ఆ వ్యక్తి దిగజారిపోయి కామెంట్లు చేస్తూ ఉంటే ఈ గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ఇంకా దిగజారిపోయి అతన్ని సమర్థిస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలి? మీరు మీడియా సంస్థలు నడుపుతున్నారా లేకుంటే ఇంకేమైనా నడుపుతున్నారా అనే అనుమానం వస్తూ ఉంది. అందుకే ఇలాంటి చీడపురుగులు, వీళ్ళని ఏమంటారంటే చీడపురుగులు, ఇలాంటి చీడపురుగులను ఎంకరేజ్ చేయకూడదు. మంచిని మంచి అనాలి, చెడుని చెడనాలి. ఆ వ్యక్తి చేసిన కామెంట్స్ ముమ్మాటికి తప్పు అని మీరు మాట్లాడి ఉంటే నిజంగా గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్కు మనం హ్యాట్సాప్ అనేవాళ్ళు. అంతేగాని అతను ఏదో కామెడీ కోసం నవ్వించే ప్రయత్నంలో భాగంగా ఏదో 4 మాటలు మాట్లాడాడు, అంత మాత్రానికి అరెస్ట్ చేస్తారా, ఆయన క్షమాపణలు కూడా చెప్పాడని చెప్పి సమర్థిస్తున్నారంటే మీకు పవన్ కళ్యాణ్ గారో లేదంటే చంద్రబాబు నాయుడు గారో లేదంటే మెగా ఫ్యామిలీ మీకు అగెరెస్ట్ అయినంత మాత్రాన వాళ్ళపై అనుచితమైనటువంటి కామెంట్ చేసిన వాళ్ళను సమర్థిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీ పేరులోనే గ్రేట్ ఉంటుంది, కానీ మీరు రాసే కథనాల్లో మాత్రం రోత ఉంటుందని చెప్పేసి జనాలు మాట్లాడుకునే
పరిస్థితి దాకా వచ్చింది వాళ్ళ గ్రేట్ ఆంధ్ర పరిస్థితి.